సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ప్రాణ సంకటంగా మారుతాయని నిరూపించే ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. అందమైన మాటలతో హనీ ట్రాప్ చేసి ఒక యువకుడిని దోచుకున్న దంపతుల గుట్టును రట్టు చేశారు పోలీసులు. విశాఖ జిల్లాకు చెందిన ఫాండ్రంకి కిరణ్, ఉషా దంపతులు సోషల్ మీడియాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. భర్త ప్లాన్ ప్రకారం భార్య ఉషా ఫేస్బుక్లో అమాయక యువకులకు వలవేస్తుంది. ఈ క్రమంలోనే భీమిలికి చెందిన సాయి రమేష్ అనే యువకుడిని ఉషా తన మాటలతో ట్రాప్ చేసింది. ఫిబ్రవరి 14న అలమండ సంత వద్దకు అతన్ని రప్పించింది. యువకుడు అక్కడికి చేరుకోగానే కిరణ్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. నా భార్యకే మెసేజ్లు చేస్తావా అంటూ గొడవ సృష్టించి కత్తితో బెదిరించి బాధితుడి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను లాక్కున్నారు. అదనంగా 70,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఫోన్లోని ఆధారాలను డిలీట్ చేయించి పంపించేశారు. బాధితుడు మార్చి 3న జామీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి బంగారు చైన్, బైక్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఇలాంటి ఉచ్చులో పడవద్దని ప్రజలను హెచ్చరించారు.